ఏంటి బ్రో నీ ఇంటర్ అయిపోయిందా? సో నెక్స్ట్ ఏంటి బీటెక్లో జాయిన్ అవుతున్నావా? అంటే ఇప్పుడైతే ఎలాగోనైతే ఎంసెట్కి అయితే ప్రిపేర్ అవుతున్నట్లున్నావుగా. నెక్స్ట్ అయితే బీటెక్ ఫస్ట్ ఇయర్లో అయితే జాయిన్ అవుతావుగా. సో నాకు తెలుసు ఆల్రెడీ నువ్వు ఈ థంబ్నెయిల్ చూసి వీడియో ఓపెన్ చేసినావంటే సో నువ్వు ఎలాగో బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్నట్లు. మనకైతే బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే ల్యాప్టాప్ అవసరమా? ల్యాప్టాప్ వల్ల మనకేం యూజ్ ఉంటుంది? ఫస్ట్ ఇయర్లోనే అవసరమా? అంటే తర్వాత కొన్ని తీసుకోవచ్చు కదా అంటే చాలా ఉంటాయి థాట్స్ అయితే. అంటే చాలామంది కొన్ని చెప్తారనమాట, అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే ల్యాప్టాప్ ఏం అవసరం లేదు అలా ఇలా అనేది. అండ్ నువ్వు ఈ వీడియో అయితే మొత్తం అయితే యూస్ అయ్యు. సో తర్వాత ఒక ఐడియా వస్తుంది, ల్యాప్టాప్ తీసుకోవాలా వద్దా, తీసుకుంటే నీకేం యూజ్ ఉంటుంది ఏం యూజ్ ఉండదు అని అయితే ఈజీగా ఒక ఐడియాకి వస్తావు నువ్వైతే. అంటే మనకైతే చాలామంది అయితే చెప్తారు సో బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే ల్యాప్టాప్ ఏం అవసరం ఉండదు, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వరకు అయితే చూసుకోవచ్చు, సో అప్పటి వరకు అయితే చాలా నేర్చుకోవచ్చు అని అయితే చెప్తారు. కొన్ని బ్రాంచెస్లో అయితే మనకైతే కోడింగ్ అయితే నేర్పిస్తారుగా, అంటే ఫస్ట్ ఇయర్ నుండి అయితే సిఎస్సి కానీ సిఎస్ఎం కానీ ట్రిపుల్ కానీ ఈసీ కానీ ఇంకా చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయిగా. ఇవన్నీ బ్రాంచెస్లో అయితే మనకైతే అంటే ఫస్ట్ ఇయర్ నుండి అయితే కొంచెం కోడింగ్ అయితే అంటే చెప్పడం అనేది ఒకటి జరుగుతుందిగా. అలానే అయితే మీకైతే ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే మనమైతే అంటే మనకి ఇంట్రెస్ట్ తగ్గట్టు అయితే ఏదైనా నేర్చుకోవచ్చు స్కిల్ అయితే. సపోజ్ కోడింగ్ అయితే నేర్చుకోవచ్చు, ఇంకా వేరే స్కిల్ క్రియేటివ్ ఏదైనా చాలా ఉంటాయి. సో అలానైతే మనం నేర్చుకోవచ్చు అనమాట ఒకవేళ ల్యాప్టాప్ మన దగ్గర ఉన్నట్లయితే. అండ్ మొబైల్ కూడా నేర్చుకోవచ్చు, మొబైల్ నేర్చుకోరాదంటలేను, మొబైల్ అంతా సపోర్ట్గా ఉండదు, మనకు కంఫర్ట్ ఫీల్ అయితే ఇవ్వదు ల్యాప్టాప్ ఇచ్చినంతనైతే. అండ్ మనం ఒకవేళ దాన్ని ఇంట్రెస్ట్ కొద్ది యూజ్ చేద్దామన్నా కానీ ఏదో ఒక నోటిఫికేషన్ వస్తే డైవర్ట్ అయిపోతాం, అది వేరే విషయం ఇక అంతే. అది అంటే సిఎస్ఏ కాకుండా ఇప్పుడు వేరే బ్రాంచ్ అయినా కానీ నీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే నువ్వు కోడింగ్ అయితే నేర్చుకోవచ్చు, ఆర్ లేకపోతే క్రియేటివ్గా ఇప్పుడు వేరే ఏదైనా నేర్చుకోవచ్చు. అంటే గ్రాఫిక్ డిజైన్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ వెబ్ డెవలప్మెంట్ కానీ ఇలా చాలా ఉంటాయిగా వేరే స్కిల్స్ కూడా. ఇలా నీకు ఏదో ఒకటి నచ్చింది అయితే నేర్చుకోవచ్చు ఒకవేళ నీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ఆ టైంకి అయితే. అంటే ఫస్ట్ ఇయర్లోనే నేర్చుకోవచ్చు అని చెప్పట్లేను, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ నుండి నీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నట్లయితే మనం మెల్లమెల్లిగా ఒక స్టెప్ అయితే నేర్చుకోవచ్చు, అది చెప్తున్నా. అంటే బ్రాంచ్ అయితే ఇంపార్టెంట్ అయితే కాదు, నువ్వు నేర్చుకోవడానికి అయితే కోడింగ్ కానీ క్రియేటివ్ ఏదైనా వేరే నేర్చుకోవడానికి ఏ స్కిల్ అయినా నేర్చుకోవచ్చు అనమాట. అంటే ఈ 4 ఇయర్స్లో అయితే టైం ఉంటుంది కాబట్టి సో అలా చెప్తున్నా. అండ్ నీకు ఒకవేళ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుండే కొంతమందికి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది కోడింగ్ నేర్చుకోవాలని చాలా ఉంటుంది, సో వాళ్ళైతే ల్యాప్టాప్ తీసుకోవచ్చు, ఫస్ట్ ఇయర్లో తీసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఇయర్లో ఒకవేళ తీసుకోకుండా ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు అయితే ల్యాప్టాప్ తీసుకోవచ్చు, తీసుకుంటే మనకి ఇంట్రెస్ట్ తగ్గట్టు అయితే మనం అయితే కోడింగ్ కానీ ఇంకా ఏదైనా నేర్చుకోవచ్చు, స్కిల్స్ అయితే డెవలప్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఇయర్ నుండి అయితే. ఫస్ట్ ఇయర్ వదిలేద్దాం, సెకండ్ ఇయర్ నుండి అయినా నేర్చుకోవచ్చు ఒకవేళ మన దగ్గర ల్యాప్టాప్ ఉంటే మాత్రం. అంటే కొంచెం మనమైతే టైం అయితే తీసుకొని ఫస్ట్ ఇయర్ ఎండ్ వరకు అయితే ల్యాప్టాప్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక్కో స్కిల్ అయితే ఇప్పటి నుంచి అయితే నేర్చుకునే ఒక్కోదాలని అయితే నీకైతే థర్డ్ ఫోర్త్ ఇయర్ వరకు అయితే కొంచెం గ్రిప్ అయితే ఉంటుంది అన్నిటి మీద అయితే. ఫస్ట్ అయితే మనకి ఏదో అడ్వాన్స్ లెవెల్ ల్యాప్టాప్ అవసరం లేదు, ఒక బేసిక్ లెవెల్ ల్యాప్టాప్ అయితే ఉన్నా పర్లేదు, 40 to 60K మధ్యలో ఉండే ల్యాప్టాప్ అయితే సరిపోతాయి ఇప్పుడైతే. అంటే కోడింగ్ నేర్చుకోవడానికి కానీ ఇంకా ఏమైనా స్కిల్స్ నేర్చుకోవడానికి, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ ఇవన్నీ నేర్చుకోవడానికి ఒక నార్మల్గా అయితే బేసిక్ ల్యాప్టాప్ సరిపోతాయి. బేసిక్ కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ అయితే 40 to 60K మధ్యలో అంటే అది తీసుకోవచ్చు మీరైతే. అండ్ మిడ్ రేంజ్ అయితే 50 to 70, 80K మధ్యలో అయితే అలానైతే తీసుకోవచ్చు ల్యాప్టాప్స్ అయితే. అంటే మెయిన్ అయితే బేసిక్ లెవెల్ సరిపోతుంది ఈ మనకైతే యూజ్ చేయడానికి అయితే. ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ రేంజ్లో అయితే నువ్వు ల్యాప్టాప్ అయితే తీసుకొని యూజ్ చేసుకుని అయితే ఫస్ట్ ఇయర్ నుండి యూజ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఒక మిడ్ రేంజ్ అయితే ల్యాప్టాప్ అయితే తీసుకో, ఫస్ట్ ఇయర్ నుండే యూజ్ చేద్దాం అనుకుంటే. ఒకవేళ 1 year వేస్ట్ అయినా పర్లేదు తర్వాత తీసుకోమనుకుంటే అప్పుడు మిడ్ రేంజ్ కానీ బేసిక్ లెవెల్ తీసుకోవచ్చు. అండ్ నువ్వు ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరే తీసుకోవచ్చు ల్యాప్టాప్ అయితే, కంపల్సరీ తీసుకోమంటలే, నీకైతే తీసుకుంటే యూజ్ అవుతుంది, ఏదైనా స్కిల్ నేర్చుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు అనమాట. అండ్ మెయిన్లీ ఏంటంటే ఫ్రీ వెబినార్స్ ఉంటాయి అండ్ లైవ్ సెషన్స్ ఉంటాయి, కెరీర్ గైడెన్స్ లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి. సో టాప్ 10 IITలో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళతో లైవ్ సెషన్స్ కానీ వెబినార్స్ కానీ ఇలా చాలా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా నువ్వు అయితే అటెండ్ అయితే అవ్వచ్చు, కెరీర్ గైడెన్స్ అయితే ఇస్తారు వాళ్ళైతే. సో అలా కూడా మనకి ఏదైనా ల్యాప్టాప్ ఉంటే మనం ఈజీగా అయితే అంటే అటెండ్ అయితే అవ్వచ్చు అన్నిటికైతే. మొబైల్లో కూడా అవ్వచ్చు, ఏంటంటే అంత ఇంట్రెస్ట్ అయితే చూపెట్టాం, సో అది కొంచెం డిస్ట్రాక్ట్ అయితే అవుతాం మనం దాని వల్ల మొబైల్ వలన అయితే. సో ల్యాప్టాప్ ఉంటే బెటర్ అనిపిస్తుంది అంతే. అండ్ ఇప్పుడు ఈ వీడియో అయితే ఇక్కడ దాకా నువ్వు చూసినావంటే మాత్రం అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ నుండి అయితే నువ్వు ఒకవేళ ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే మాత్రం బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎండ్ వరకు అయితే తీసుకో. ఒకవేళ సెకండ్ ఇయర్ కొన్ని తీసుకోవచ్చు, తీసుకుంటే కొంచెం ఎక్కువ స్కిల్స్ అయితే నేర్చుకోవచ్చు. అంటే ఫస్ట్ ఇయర్ నుండి తీసుకున్నా కానీ స్కిల్స్ అయితే నేర్చుకోవచ్చు, సెకండ్ ఇయర్లో తీసుకున్నా కానీ అంతే. సో ల్యాప్టాప్ అయితే కంపల్సరీ నీడెడ్, సో అందరికైతే ల్యాప్టాప్ అయితే అవసరం, ఎందుకంటే ల్యాప్టాప్ ఉంటే మాత్రం ఏదో ఒక స్కిల్ అయితే నేర్చుకోవచ్చు. అండ్ ప్రతి దాని మీద కొంచెం ఐడియా అయితే ఉంటుంది మనకైతే. సో కొంచెం బేసిక్గా అయితే ఏది ఎలా ఉంటుంది అనేది అయితే.
సో అదనమాట. అండ్ ఇక అంటే టైం వేస్ట్ చేసుకోకుండా అంటే మూవీస్ కానీ అవి ఇవి టైం పాస్ సిరీస్ చూసుకోకుండా మనమైతే కోడింగ్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న స్కిల్స్ కానీ నేర్చుకుంటే బెటర్. సో థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వరకు అయితే నీకు కొంచెం గ్రిప్ అయితే ఉంటుంది అన్నిటిపైన అయితే. ఇది ఇది అంటే ఏంటి అనేది అయితే. సో అలా చెప్తున్న ల్యాప్టాప్ దానికోసం అయితే అవసరం. సో అదనమాట వీడియో ఇప్పటిదాకా ఇక్కడ చూసినామంటే నువ్వైతే ఏదో ఒకటి నేర్చుకుందామని అయితే ల్యాప్టాప్ తీసుకోవాలని అయితే అనుకుంటాం అనమాట ఫస్ట్ ఇయర్లోనే. సో సరే, ఒక ఇప్పటిదాకా వీడియో ఇక్కడ దాకా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకో. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ అయితే కలుద్దాం అండ్ మంచి మంచి కంటెంట్ రిలేటెడ్ అయితే తీసుకొస్తాం మీకైతే. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.